కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బొజ్జ గణపతుల శోభాయాత్రలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా గణపతులను నిమజ్జనాలు చేస్తున్నారు. మానకొండూరు, కొత్తపల్లి చెరువులతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్ దగ్గర భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. కరీంనగర్లో గణపతి నిమజ్జనాల కోసం చేసిన ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ఆది దేవుడైన గణపతికి వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఈరోజు సాయంత్రమే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గణనాథుల్ని నిమజ్జనానికి తరలించబోతున్నారు. నిమజ్జనం కోసం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణనాథుల్ని నిమజ్జనం చేసేందుకు 3 చోట్ల ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం చూస్తున్నది మానకొండూరు చెరువు. ఈ మానకొండూరు చెరువులోనే కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ నగరంలోని గణనాథుల్ని ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ నిమజ్జనం కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు అధికారులు చేశారు. ఇక్కడ ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్న భారీ క్రేన్తో పాటు దాదాపు మరో 2 క్రేన్లను కొద్దిసేపట్లో అధికారులు ఇక్కడ తరలించబోతున్నారు. ఇక్కడ కనుక చూస్తే భారీ ఫ్లడ్ లైట్లతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ మధ్య నిమజ్జనోత్సవం జరగబోతుంది. భారీ సైజు వినాయకులన్నీ కూడా ఇక్కడికి తరలించబోతున్నారు. కరీంనగర్ నగరంలో మొత్తం అర్బన్ ఏరియాలో కనుక 800 గణనాథుల్ని అఫీషియల్గా ప్రతిష్ఠించారు. దానికి జియో ట్యాగింగ్ చేశారు. అందులో 550 గణపతులు 8 అడుగుల కంటే ఎక్కువ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అలాంటి గణపతులన్నీ కూడా కరీంనగర్ టవర్ సర్కిల్ దగ్గర అక్కడ వీడ్కోలు అందుకొని గణనాథులన్నీ కూడా భారీ కోలాహలం మధ్య కరీంనగర్ మానకొండూరుకు తరలిరాబోతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్న ఈ భారీ క్రేన్ చూడొచ్చు. ఎంత పెద్ద వినాయకునైనా కూడా అవలీలగా నీటిలో నిమజ్జనం చేసేందుకు ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి మరో 2 క్రేన్లు కూడా కొద్దిసేపట్లో రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న మానకొండూరు చెరువుతో పాటు అటు కరీంనగర్కు ఇంకొక వైపు జగిత్యాల రూట్లో ఉన్న కొత్తపల్లి చెరువు దగ్గర కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అక్కడ 4 క్రేన్లు ఏర్పాటు చేశారు. కొత్తపల్లి చెరువులతో పాటు ఇటు వేములవాడ రూట్లో ఉన్న చింతకుంట దగ్గర కూడా కాకతీయ కెనాల్ ఉంది. కాకతీయ కెనాల్లో కూడా చిన్న సైజు వినాయకులను వేసేందుకు అక్కడ ఒక 4 క్రేన్లు పెట్టి ఏర్పాట్లు చేశారు. ఈ 3 చోట్ల కూడా మొత్తం దాదాపు 2300 గణనాథులని నిమజ్జనం చేయబోతున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో 3173 వినాయకులున్నాయి. అందులో 2300 గణపతులు కేవలం కరీంనగర్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉన్నాయి. వీటిని నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గణనాథుల్ని తరలించే మార్గంలో ఎలక్ట్రిక్ వైర్లు అవన్నీ లేకుండా ఇప్పటికే వాటిని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా గణనాథుల్ని తరలించే క్రమంలో యువకులు కావచ్చు, తర్వాత ఈ నిమజ్జనం వెంట వచ్చే వాళ్ళు కావచ్చు, ఎట్లాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా వెళ్ళాలని ఇప్పటికే వాళ్లకు మండపాల నిర్వాహకులతోటి మీటింగ్లు పెట్టారు. అయితే ఈ మార్గాల్లో సాయంత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మనం మానకొండూరు చెరువు దగ్గర ఇబ్బంది కాకుండా ఉండేందుకు వరంగల్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ మనకు పల్లె బస్టాండ్ దగ్గర నుంచి వెళ్ళి ముంజంపల్లి మీదుగా తిమ్మాపూర్ నుంచి కరీంనగర్కు రావాల్సి ఉంటుంది. అదేవిధంగా జగిత్యాలకు వెళ్ళే మార్గంలో ఉన్న వాహనాలన్నీ కూడా మనకు రేకుర్తి దగ్గర తీసుకొని శాతవాహనం మీదుగా వెల్చాల క్రాస్ రోడ్ నుంచి జగిత్యాల వైపు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా జగిత్యాల నుంచి వచ్చే వాహనాలు కూడా మనకు ఇదే వెలిచాల మార్గంలోకి వచ్చి మనకు కరీంనగర్కు వెళ్లాల్సి ఉంటుంది. అటు 2 వైపులా కూడా సాయంత్రం నుంచి ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న మార్గంలోనే పెద్ద ఎత్తున ఇప్పుడు ఇది కరీంనగర్ వరంగల్ హైవే. ఈ హైవే బ్లాక్ కాకుండా ఉండేందుకు భారీ వాహనాలను కావచ్చు, ఇతర వాహనాలన్నింటినీ కూడా మనకు సాయంత్రం నుంచి కట్టడి చేయబోతున్నారు. ఇప్పుడు చూస్తున్న సాధారణ వాహనాలన్నీ కూడా ఈ మార్గంలోకి వచ్చే అవకాశం ఉండదు. కేవలం వినాయకుల్ని తీసుకొచ్చే భారీ వాహనాలు మాత్రం ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఇట్లా ఓవరాల్గా అటు పోలీస్ శాఖ, ఇటు రెవెన్యూ, తర్వాత ఇటు పారిశుద్ధ్య కార్మికులు, గజ ఈతగాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రతి మూమెంట్ను కూడా సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కమిషనరేట్ నుంచి తర్వాత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వీటిని పర్యవేక్షించబోతున్నారు. ఇండ్లలో ప్రతిష్ఠించుకున్న గణనాథులను తీసుకొచ్చి నిమజ్జనం చేసేందుకు స్థానికులు వస్తూ ఉన్నారు. చూడొచ్చు, మానకొండూరు చెరువు దగ్గర బుల్లి గణపతులను తీసుకొని అమ్మవారి గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు భక్తులంతా కూడా తీసుకొస్తున్నారు. ఒక్కొక్క గణపతిని 9 రోజుల పాటు పూజలు నిర్వహించి ఈ పూజల అనంతరం ఈరోజు నిమజ్జన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సాయంత్రం పెద్ద ఎత్తున కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మానకొండూరు చెరువులోకి నిమజ్జనానికి గణనాథులు తరలి రాబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ భారీ గణనాథులు కొన్ని ఆల్రెడీ నిమజ్జనమైన గంగమ్మ ఒడిలో విలీనమైన గణపతులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ చిన్న గణపతులన్నీ కూడా వీళ్ళు పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎట్లా ఉందమ్మా 9 రోజుల పాటు మీ ఇంట్లో నిష్టగా మరి ప్రశాంత వాతావరణం అంతా భక్తి శ్రద్ధలతో చాలా ఉత్సాహంగా అసలు నేను చేయగలుగుతానా లేదా ఫస్ట్ ఈ నవరాత్రి ఉత్సవాలు మొదటిసారి ఓపిక ఉంటుందా లేదా అనుకున్నా. దేవుని దయ వల్ల, ముఖ్యంగా ఆ భగవంతుని దయ వల్ల తలుచుకుంటే మనకు ఆయన ముందు మన సంకల్పం బలం ఉన్నట్టయితే ఏదైనా చేయగలుగుతామని మరి ఆ భగవంతుడు మనకు ఆ శక్తిని, ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చాడు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీ కాలనీలో ఇప్పుడు మీ ఇంట్లో ప్రతిష్ఠించిన గణనాథుని తీసుకొచ్చారు కదా, కాలనీలో ఎట్లా ఉంది, సాయంత్రం ఎట్లా చేయబోతున్నారు? ఈరోజు కాలనీలో అయితే ఉత్సాహ వాతావరణం కనిపిస్తున్నది అంతటా కూడా.
ముఖ్యంగా మా అల్కాపురి కాలనీ అయితే గుడి తరపున గుడి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అందరూ మంచిగా నిర్వహిస్తున్నారు. ఏం కోరుకున్నారండి దేవుని రోజు? ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆరోగ్యాన్ని మించింది ఏం లేదు. ఆరోగ్యం ఒక్కటి మంచిగా ఉంటే అన్ని బాగున్నట్టే అని, అందుకే ఏ డబ్బు ఏది ఉన్నా లేకున్నా కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకున్నాం అంతే. మొదటిసారి మేము కరీంనగర్లో ఉంటున్నాం. ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం అంటే కరీంనగర్లో అలుగునూరులో ఇది మానకొండూరులో నిమజ్జనం చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లా మీ వాడల నెలకొల్పిన గణపతుల్ని సాయంత్రం ఎట్లా తీసుకురాబోతున్నారు? ఎట్లాంటి హంగామా చేయబోతున్నారు? సాయంత్రం కోల ఆటలతోని ప్లస్ మళ్ళా మామూలుగా చిన్న సౌండ్లతోని తీసుకొచ్చి మన విజ్ఞానాథుని నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం ప్రారంభమైన భారీ గణనాథుల నిమజ్జనం రేపు ఉదయం వరకు కూడా కొనసాగనుంది. ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది కలగకుండా వచ్చి నిమజ్జనాలు చేసుకోవాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, మానకొండూరు చెరువు దగ్గర నుంచి.